హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పార్ట్ 4 అనమాట, తిరువన్నామలై డైరీస్. ఇప్పుడైతే ఈవినింగ్ అయిన తర్వాత 6 o'clock అట్లా అనుకుంటా అందరం రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. గుడికి వెళ్ళేసి ఒకసారి దర్శనం చేసుకొని వస్తామని చెప్పేసి ఇంకైతే మేము ఇక్కడ ఆటోలోనే వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి కష్టం అక్కడ నుంచి నడవడం అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే, ఆటో వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు చూసి మాట్లాడుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరైనా కొత్తగా అనిపించినా, లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళు అప్ టు 500 వరకు తీసుకుంటారు. జస్ట్ అక్కడున్న కొంచెం డిస్టెన్స్కి అనమాట. మీరు ఆటో ఎక్కే ముందే కొంచెం చూసి మాట్లాడుకోండి. వాళ్ళు స్కామ్ చేసినట్టు ఎవరు చేయరు. అక్కడ ఇంకే షాప్స్లోనూ అంత స్కామ్ ఉండదు వాళ్ళు తీసుకున్నట్లు అనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ టైం అనుకుంటాం మేము ఆటోలో వెళ్ళడం ఇలా. సో ఆటోలో వెళ్ళేసి ఇంకా అక్కడ చూసారా పువ్వులన్నీ ఎంత బాగున్నాయో. ఇక్కడ నాకు తిరువన్నామలై అంటే గుర్తొచ్చేది ఫస్ట్ ఆ మల్లెపూలు అనమాట. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల టెంపుల్స్లో తమిళనాడులో ఇట్లా మల్లెపూలకి రోజ్ పెటల్స్తో కూర్చుంటారు, చాలా బాగుంటాయి. మేము కూడా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ చేసే పని అది. గుడి లోపలికి వెళ్ళామంటే గుడి చూసారు ఎంత ఖాళీగా ఉందో. దీని వచ్చి చూసి షాక్ అయ్యామన్నమాట, గుడి ఏంటి ఇంత ఖాళీగా ఉందని చెప్పి.